యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశారా? కంగ్రాచ్యులేషన్స్. అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు 10%లో 9% మెంబర్స్ ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ అయితే క్లోజ్ చేసేస్తారు 3 మంత్స్‌లోనే. అసలు ఎందుకు క్లోజ్ చేస్తారు? వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియక అండ్ టిప్స్ తెలియక అయితే క్లోజ్ చేసేస్తారు. సో మీరు అలా క్లోజ్ చేయకుండా మీ యూట్యూబ్ ఛానల్‌ని ఒక మంచి హైప్ తీసుకెళ్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఫస్ట్ టైం మన వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్, దిస్ ఈజ్ రమ్య శ్రీనివాస్. సో ఈరోజు వీడియో ఏంటంటే, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి 10 మెంబర్స్ స్టార్ట్ చేశారంటే అందులో 9 మెంబర్స్ కన్ఫర్మ్గా 3 మంత్స్లోనే క్లోజ్ చేస్తారు మ్యాక్సిమం. సో ఎందుకు క్లోజ్ చేస్తారంటే వాళ్ళకి రూల్స్ తెలీదు. సో నేను ఇందులో మీకు ఒక 5 రూల్స్ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ నేను ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను చెప్పాను కదా, ఎవరికైనా యూట్యూబ్లో సపోర్ట్ కావాలి, సబ్స్క్రైబర్స్ కావాలంటే మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ కోసం కామెంట్ చేయమని చెప్పాను. సో ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు, లైఫ్ విత్ సూజీ వ్లాగ్స్ అని. సో ఈ సిస్టర్ పేజ్లో ఏమున్నాయంటే సింపుల్ లైఫ్ స్టైల్, ఆ సిస్టర్ లైఫ్ స్టైల్ గురించి కొన్ని మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. సో నేనైతే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. అలాగే మన ఛానల్ తరపు నుంచి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరికైనా సబ్స్క్రిప్షన్స్ కావాలి, ఇంకా ఎవరికైనా సబ్స్క్రైబర్స్ కావాలి అనుకుంటే మీరు కూడా సేమ్ కామెంట్ చేయండి. నేను మీకు నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను, నా ఫ్రెండ్స్ ద్వారా కూడా సబ్స్క్రైబ్ చేపిస్తాను. సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో 5 టిప్స్ చెప్తాను అని చెప్పాను కదా, అందులో టిప్ 1 ఏంటంటే, చాలామంది రోజుకు ఒక టాపిక్, అంటే ఈరోజు గేమింగ్ గురించి చెప్పారనుకోండి, రేపేమో లైఫ్ స్టైల్ గురించి, ఎల్లుండేమో నేచర్ గురించి. సో ఒకటి అనేది లేకుండా కంటిన్యూగా రోజుకు ఒకటి పెడతారనమాట. ఒకటి గేమ్స్, ఒకటి వ్లాగ్స్, ఇట్లాంటివి పెడుతూ ఉంటారు కదా. సో యూట్యూబ్ కూడా కన్ఫ్యూజ్ అయిపోద్ది అనమాట, మన ఛానల్ చూసే సబ్స్క్రైబర్స్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. కాబట్టి 30 వీడియోస్ యూట్యూబ్లో మనం పోస్ట్ చేసే 30 వీడియోస్ ఒకే కంటెంట్ చూస్ చేసుకోండి. అది మీరు గేమింగ్ చూస్ చేసుకుంటారా, వ్లాగ్స్ చూస్ చేసుకుంటారా, లేకపోతే నేచర్ గురించి చూస్ చేసుకుంటారా, అది మీ ఇష్టం. ఏదైనా సరే చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత 30 వీడియోస్ ఒకటే దాని మీద పెట్టండి, ఓకేనా? ఒకటే కంటెంట్తో 30 వీడియోస్ పెట్టండి. అండ్ సెకండ్లో వచ్చేసి సెకండ్ టిప్ ఏంటంటే, జీరో బడ్జెట్తో స్టార్ట్ చేయాలన్నమాట మనం స్టార్ట్ చేసేటప్పుడు. సో చాలామంది మంచిగా వీడియోస్ రావడం కోసం అంటే మంచి మంచి ఫోన్లు, ఐఫోన్లు, లేకపోతే ఇంకా కెమెరాలు ఇలాంటివి కొంటూ ఉంటారు. లేకపోతే మైకులు, రింగ్ లైట్స్ ఇలాంటివి కొంటూ ఉంటారు కదా. సో అట్లాంటివి ఏం అక్కర్లేదు. సో జీరో బడ్జెట్తో స్టార్ట్ చేయాలన్నమాట. డిఎస్ఎల్ఆర్ మైకు, లైట్ ఇవేం అవసరం లేదు. మన ఫోన్ ఉంటే చాలు. ఒక రూమ్ చూసుకోండి, ఆ రూమ్లో మంచిగా లైటింగ్ ఉండేలా చూసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ నీట్గా చూసుకోండి. అలాగే ఎక్కడ సౌండ్ లేకోకుండా, ఏమీ లేకుండా ప్లాన్ చేసుకొని వీడియో చేయండి. సైలెంట్గా ఉండేలాగా చూసుకొని. క్వాలిటీ కాదు మనకి ఇక్కడ ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. సో వీక్కి 2 వీడియోస్ ప్లాన్ చేసుకోండి. అంటే మండే ఒకటి, ఫ్రైడే ఒకటి. సో నేనైతే మండే ఒకటి, ఫ్రైడే ఒకటి అని చెప్పాను. మీరు ఇట్లా కాకపోయినా సరే మీరు వీక్లీ 2 అని ప్లాన్ చేసుకోండి. మీకు కుదిరినప్పుడు అప్లోడ్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, టిప్ 3, థంబ్నెయిల్ ఉంటుంది కదా, థంబ్నెయిల్ వచ్చేసి మంచిగా పెట్టాలన్నమాట. మన థంబ్నెయిల్ చూడగానే వీడియో ఏంటి అని చూసే వాళ్ళకి, సబ్స్క్రైబర్స్కి ఇంట్రెస్టింగ్ ఉండి ఓపెన్ చేసేలా ఉండాలి. సో అలాంటి థంబ్నెయిల్ ఎడిట్ చేయాలన్నమాట. వీడియో కంటెంట్ 10% అంతే, కానీ టైటిల్ 90% ఉండేలా చూసుకోవాలి. వీడియో 10% ఉన్నా సరే కంటెంట్, కానీ టైటిల్ మాత్రం 90% ఉండేలాగా చూసుకోండి. జనం క్లిక్ చేయకపోతే నీ 1 అవర్ కష్టం వేస్ట్. సో మనం వీడియో ఎంత కష్టపడి చేసినా సరే టైటిల్, థంబ్నెయిల్ మంచిగా లేనప్పుడు మనం 1 అవర్ కష్టపడినా, 2 అవర్స్ కష్టపడినా, ఎడిటింగ్ చేసినా వేస్ట్ కదా. సో అందుకనే సరే ఫస్ట్ వీడియో అంటే యూట్యూబ్ ఓపెనింగ్ చేయగానే వచ్చేది ఏంటి, ఫస్ట్ థంబ్నెయిల్ అండ్ కింద టైటిల్. సో ఇవి 2 మంచిగా ఉండేలాగా, జనాలకి ఇంట్రెస్టింగ్ ఉండేలాగా, మనది ఓపెన్ చేసేలాగా చేయాలన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే, టిప్ 4 వచ్చేసి, మనం హాయ్, హలో ఇట్లాంటి వీడియో చేయకూడదు అనమాట. బోరింగ్గా మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్పకూడదు. జస్ట్ మనం ఏ వీడియో అయితే చేయాలనుకున్నామో ఆ కంటెంట్తో, ఆ ప్రాబ్లం ఏంటో ఫస్ట్ చెప్పాలి. అది చెప్పడం వల్ల వాళ్ళు ఏంటంటే ఇంట్రెస్టింగ్ వింటారు. సో టాపిక్ మొత్తం ఒకసారి చెప్పకూడదు, ట్విస్ట్ లాస్ట్లో ఉండేలా ప్లాన్ చేయాలి. నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, సేమ్ అదే విధంగా ప్లాన్ చేయండి. ఇది నేను చెప్పే మెయిన్ టిప్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక వీడియోతోనే వైరల్ అయిపోవాలి, 10 వీడియోస్తోనే వైపీపీ కొట్టాలి, ఇలాంటి ఏం ఆలోచించొద్దు.
100 వీడియోలు చేయాలి. అప్పటికి నీ వాయిస్, ఎడిటింగ్, టాపిక్, సెన్స్ అన్నీ సెట్ అయిపోతాయి. 100 వీడియోస్ మీరు ఒక్కటే పెట్టుకోండి. 100 వీడియోస్ చేస్తుంటే మీరు చేసి 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 అలవాటు పడిపోతారు యూట్యూబ్కి. సో మీరు కూడా అలవాటు అయిపోతారు కాబట్టి ఈజీ అయిపోతుంది. సో అప్పుడు మీకు ఈజీ అనిపిస్తుంది. 100 వీడియోస్లో ఒక 3 అయినా సరే, అట్లీస్ట్ 97 వేస్ట్ అయినా సరే 3 అయితే హిట్ అవుతాయి. సో ఆ 3 వీడియోసే మన ఛానల్ అయితే లేపుతాయి అనమాట. సో హైప్ వస్తుంది అనమాట మన ఛానల్కి. సో మనం ఏంటంటే ఒక 2 or 3 లేకపోతే ఒక 10-15 వీడియోస్ చేసి మన వైరల్ అవ్వట్లేదు అని అనుకోవద్దు. మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి, 100 వీడియోస్ చేయాలి. లాంగ్ వీడియోస్, అంటే షార్ట్స్ కాదు. షార్ట్స్ 90 సెకండ్స్ వీడియో తీసేసి అప్లోడ్ చేస్తే, 60 సెకండ్స్ వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తే అయిపోతుంది. కానీ 100 వీడియోస్, లాంగ్ వీడియోస్ టార్గెట్ ఒకటి పెట్టుకోండి. అందులో 3 వైరల్ అయినా సరే సెట్. సో మీరు ఇట్లాంటి టార్గెట్ అయితే మర్చిపోవద్దు. 100 వీడియోస్ టార్గెట్, అందులో 3 వైరల్ అయినా మన ఛానల్ సెట్ అయిపోయినట్టే. సో లాస్ట్ టిప్ వచ్చేసి చెప్తున్నాను. ఇదైతే బోనస్ టిప్ అనమాట, గుర్తుంచుకోండి. దీనివల్లే మనకి చాలా అంటే చాలా తొందరగా ఛానల్ హైప్ వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్కి ఓపెన్ చేసిన తర్వాత మన వీడియో నచ్చి వాళ్ళు ఏదో ఒకటి కామెంట్ చేస్తారు. సో ఆ కామెంట్ని మీరు వాళ్ళకి రిప్లై ఇవ్వాలి. ఓకేనా? కామెంట్ చేసిన వెంటనే మీరు అట్లా నెగ్లెక్ట్ చేయొద్దు, వాళ్ళకి రిప్లై ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మన ఫ్యామిలీ లాగా చూసుకోవాలన్నమాట యూట్యూబర్స్ని. ఓకేనా? మనకి 50 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే యూట్యూబ్ సబ్స్క్రైబర్సే మన దేవుళ్ళు అంటారు కదా. సో అదే నిజం. వాళ్ళని లైవ్కి ఇన్వైట్ చేయాలి. సో 100 మెంబర్స్ మంచి లాయల్ సబ్స్క్రైబర్స్ ఉంటే, 10,000 కంటే 100 మెంబర్సే ఎక్కువ తెలుసా. లాయల్ సబ్స్క్రైబర్స్ ఉంటే మనల్ని వాళ్ళు సపోర్ట్ చేసినట్లు, మనకి అసలు వాళ్ళు సపోర్ట్ చేస్తే మనకి ఎంత మంచి రీచ్ వస్తుంది అంటే అంత వస్తుంది. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన 5 టిప్స్ మీకు అర్థమయ్యాయా? ఫస్ట్ టిప్ వచ్చేసి ఒకటే కంటెంట్తో వీడియోస్ చేయాలి. ఒక 30 వీడియోస్ ఒకే కంటెంట్, మీరు ఒక కంటెంట్ చూస్ చేసుకొని ఒకే కంటెంట్తో చేస్తే మీకు మంచి రీచ్ అనేది వస్తుంది. ఇంకొకటి ఏంటంటే 0 బడ్జెట్. మీరు అసలు ఏమీ 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయకోకుండా మీకున్న ఫోన్లోనే, మీకున్న ప్లేస్లోనే మంచిగా ఒక ప్లేస్ చూసుకొని ఎక్కడ డిస్టర్బెన్స్ లేకోకుండా ఒక వీడియోస్ చేయండి. ఇది సెకండ్ టిప్ అనమాట. థర్డ్ టిప్ వచ్చేసి ఏంటంటే, మనం చేసే వీడియో ఎంత ఉన్నా సరే ఎడిటింగ్ ఇదంతా చేసినది కూడా వేస్ట్ అవుతుంది. మన థంబ్నెయిల్ అండ్ డిస్క్రిప్షన్ మంచిగా లేకపోతే, సో ఇంట్రెస్టింగ్గా లేకపోతే మనం పడ్డ కష్టం అంతా వేస్ట్ అవుతుంది. ఈ 3 టిప్స్ చెప్పాను కదా. అండ్ ఫోర్త్ టిప్స్ వచ్చేసి మీరు హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి ఏమీ చెప్పకుండా వీడియో స్టార్ట్ చేసేటప్పుడు అసలు మీరు ఏ కంటెంట్ గురించి అయితే స్టార్ట్ చేస్తున్నారో ఆ ప్రాబ్లం చెప్పి, సొల్యూషన్ చెప్పి మధ్యలో మీ ఇంట్రో ఇవ్వండి. ఒక టిప్. ఫిఫ్త్ టిప్ వచ్చేసి ఏంటంటే, సో ఒకటే వీడియో చేయాలి, వైరల్ అయిపోవాలి, రెండే వీడియో చేయాలి, లేకపోతే 10 వీడియోలకే వైపీపీ కొట్టాలి, ఇట్లాంటి ఏదైనా సరే కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే ఉండకూడదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నెవర్ గివ్ అప్. ఒక్క వీడియోతో సక్సెస్ రాలేదు, నేను 10 వీడియోలు చేసినా సక్సెస్ రాలేదు అని అస్సలు అనుకోవద్దు. 100 లాంగ్ వీడియోస్ మీరు టార్గెట్ పెట్టుకోండి. 100 లాంగ్ వీడియోస్లో మీ 3 వీడియోస్ వైరల్ అయినా సరే సెట్ అయిపోయినట్టే మన ఛానల్. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ప్రతి వీడియోలో చెప్తున్నా కదా, ఎవరైతే వైపీపీకి ట్రై చేస్తున్నారో సో ప్రతి ఒక్కళ్ళు 8 మినిట్స్ నుంచి 15 మినిట్స్ వీడియో ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. అండ్ ఇంకెవరికైనా సరే సబ్స్క్రైబర్స్ గురించి, మీకు సబ్స్క్రైబర్స్ కావాలి, సపోర్ట్ కావాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో మన వీడియోస్లో మీరు కామెంట్ చేయండి, నీడ్ సపోర్ట్, లేకపోతే సబ్స్క్రైబ్ మై ఛానల్ అని చేసినా సరే నేను సపోర్ట్ చేసుకుంటాను. నా ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేపిస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఏమైనా యూట్యూబ్ గురించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు ఏమైనా మీ యూట్యూబ్ ఛానల్ గురించి ఇంకేమైనా తెలుసుకోవాలి, మానిటైజేషన్ గురించి కానీ ఏమైనా టిప్స్ కావాలి, అసలు ప్రాసెస్ ఏంటి తెలుసుకోవాలి అనుకుంటే మీరు కామెంట్ చేయండి, నేను మీకు క్లియర్గా చెప్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. అండ్ నా ఒక్కదాని ఛానల్కే సపోర్ట్ చేయమని చెప్పట్లేదు, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ప్లీజ్ సపోర్ట్ చేయండి. అందరూ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు అది ప్యాషన్తో పెట్టొచ్చు, లేకపోతే ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు, దేనివల్లైనా పెట్టవచ్చు. కానీ ప్రతి ఒక్కరైతే యూట్యూబ్ పెట్టిన ప్రతి ఒక్కరు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎవరికైనా సరే ప్రమోషన్స్ ఆర్ కొలాబరేషన్స్ కావాలి అనుకుంటే ప్లీజ్ కైండ్లీ DM చేయండి. సో నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఫర్దర్గా మీ డీటెయిల్స్ తెలుసుకొని చేయడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్ బాయ్. కీప్ సపోర్టింగ్.